అందరికీ నమస్తే. ఇక మన కళ్ళకి కనపడకుండా ఎక్కడో చీకటి మాటుల అవినీతి, అక్రమాలు, దందాలు, సెటిల్మెంట్లు, చీటింగ్లు, స్కామ్లు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ కళ్ళ ముందే కళ్ళకి కట్టినట్టుగా విద్య అనేది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. ఇక అది ఎంత వ్యాపారం అంటే ఇక మాటల్లో చెప్పలేం. ఈ విషయం అందరికీ తెలుసు. ఇది కామనే కదా, విద్య అనేది వ్యాపారం అయిపోయింది అనేటటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ మరి కొంతమంది కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. చిన్న పిల్లల తల్లిదండ్రులు ప్రత్యక్షంగా ఇక ప్రధానంగా వాళ్ళు వినాల్సినటువంటి, తెలుసుకోవాల్సినటువంటివి కొన్ని ఇక్కడ ఉన్నాయి. మరి ఒకప్పుడు అరే పిల్లోంది 10వ తరగతి అయిపోతుంది, 10th క్లాస్ పాస్ అయిపోయి బయటకు వస్తా ఉన్నాడు స్కూల్ నుంచి, వాడిని ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏడ జాయిన్ చేయించాలి, ఏడ జాయిన్ చేపిస్తే ఎన్ని పైసలు అవుతాయో పెద్ద చదువులు అని ఒకనాటి కాలంలో భయపడే వాళ్ళం. కానీ ఈరోజు ప్రెగ్నెంట్ అవుడుతోటే కనీసం ఇక పెళ్లి చేసుకున్న తర్వాతనే పిల్లగాడు పుట్టిన తర్వాత, పిల్ల పుట్టిన తర్వాత ఏ స్కూల్లో జాయిన్ చేయాలో, ఆ స్కూల్లో ఫీజులు అంతున్నాయి, ఇగో ఫీజులు ఇంతున్నాయి అనేటటువంటి చర్చ జరుగుతూ ఉంటే ప్రైవేట్ స్కూళ్ళ దందా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రైవేట్ స్కూళ్ళ దందా మామూలు స్కామ్ కాదు, ఇక పెద్ద అవినీతి, అన్నిటికంటే పెద్ద అవినీతి. ప్రభుత్వాల అవినీతులు చేస్తూ ఉన్నాయి, లేకపోతే ఓ మంత్రి అవినీతి చేస్తున్నాడు, లేకపోతే ఓ ఎమ్మెల్యే అవినీతి చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం అవినీతి చేస్తూ ఉంది అనే దానికంటే ఇక పెద్దగా చీటింగు, స్కాము ప్రైవేట్ స్కూళ్ళల్లో దందా జరుగుతూ ఉన్నది. ఎవరికి అర్థం కానటువంటి విషయంలో అర్థం కానట్టు చేసేస్తూ ఉన్నారు వీళ్ళంతా చేసేస్తూ ఉన్నారు. ఇక విద్య పేరుతోటి ఇష్టానుసారంగా పైసలు వసూలు చేసేటటువంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఇక ఒక మండలమనో లేకపోతే ఓ నియోజకవర్గమనో ఓ జిల్లానో కాదు, తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఇట్లనే ఉన్నది. మరి పిల్లల తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు? మీకు కావాలి, అరే పిల్లోడు పుట్టిండు, మనకొచ్చే జీతం ఇంత, మన శాలరీ ఇంత, అయినా కానీ అప్పులు చేసి పైసా కూడబెట్టుకొని తినో తినకనో పిల్లోడి చదువు బాగుండాల, పిల్లోడి చదువు లేకపోతే పిల్ల చదువు బాగుంటే ఇగో మన భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగం వస్తే వాళ్ళు మనల్ని పెంచుతారు కాబట్టి మనం వాళ్ళని ఏదో రకంగా ఖచ్చితంగా తీర్చిదిద్దాల అనేటటువంటి అంశం మీద పేద తల్లిదండ్రులు కావచ్చు గాక ఇక పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఆలోచన చేసుకునేటటువంటి విషయాన్ని ఇగో క్యాచ్ చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళు క్యాచ్ చేసి లేనిపోని మాటలు, లేనిపోని ముచ్చట్లు, మా స్కూల్ అంతా, మా స్కూల్ ఇంత అని చెప్పేసుకుంటా ఇక పిల్లల తల్లిదండ్రుల్ని బురిడి కొట్టిస్తూ ఉన్నారు. చాలా లోతుగా ఒకసారి మనం వీటన్నిటిని కూడా ఆలోచన చేసుకోవాలా. పెడతా ఉన్నాం వేలకు వేలు, లక్షల ఫీజులు పెడతా ఉన్నాం, కానీ మరి అక్కడ ఏం జరుగుతూ ఉన్నది అనేటటువంటి అంశాన్ని కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక చెప్తాడు ఆడున్న ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ ఏం చెప్తాడనంటే మా దగ్గర మంచి విద్యాబోధన ఉన్నది, మా స్కూల్ ఇక ఇక్కడి నుంచే మొత్తం టోటల్ పర్సంటేజ్ అంతా మా దగ్గర నుంచే వస్తూ ఉన్నది అని ఇదొకలాగా చెప్తారు. ఓసారేమో మీ పిల్లోని ఇంకా కొంచెం బాగానే చదువుతూ ఉన్నాడు, ఇంకొంచెం పెంచాల అని పిల్లల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. పేరెంట్స్ తల్లిదండ్రుల మీద కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మరి తల్లిదండ్రులు మేము అడుగుతూ ఉన్నాం, మీ పిల్లల్ని ఏ పాఠశాలలలో చదివిపిస్తూ ఉన్నారు, ఏ మండలంలో చదివిపిస్తూ ఉన్నారు, ఆ స్కూల్ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, గవర్నమెంట్కి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఇగో కొన్ని ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం ఆ స్కూల్స్ అన్నిటిని కూడా నడిపిస్తూ ఉంటుంది. మరి విశాలమైనటువంటి ప్రాంగణమైనటువంటి పరిస్థితులు ఆ స్కూల్లో ఉన్నాయా ఒకసారి మీరు చూడండి. ఉంటే ఓకే. తర్వాత తరగతి గదులు ఎలా ఉన్నాయి, దాంట్లో ఎంతమందిని కూర్చోబెడతా ఉన్నారు, వాళ్ళు వెళ్ళేటటువంటి టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి కూడా మీరు అబ్జర్వేషన్ చేసుకోవడంతో పాటు దానికి ప్లే గ్రౌండ్ ఉన్నదా అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. ప్లే గ్రౌండ్ ఉండాలా, స్కూల్కి ప్లే గ్రౌండ్ ఉండాలా. తర్వాత ఏదైనా ఫైర్ సేఫ్టీ,
అక్కడ ఏదైనా ప్రమాదవశాత్తు సంభవిస్తే చిన్నపిల్లలు ఏడికి పోలేరు, ఏం తెలియదు. ఫైర్ ఎగ్జిస్టర్ ఏర్పాటు చేసిర్రా? ఒకవేళ ఏర్పాటు చేస్తే దానికి ఫైర్ సేఫ్టీ అథారిటీ నుంచి పర్మిషన్ ఉందా లేదా? దాన్ని ఎవరు, ఒకవేళ క్రిటికల్ పొజిషన్లో ఏదైనా ఫైర్ సంభవిస్తే దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు అనేటువంటిది ఒకసారి మీరంతా ఆలోచన చేసుకోండి. పుట్టగొడుగుల్లాగా ప్రతి విద్యా సంవత్సరం పుట్టగొడుగుల్లాగా వేల స్కూళ్ళు పుట్టుకొస్తా ఉన్నాయి. వేరే బిజినెస్లు చేసేటోళ్ళంతా కూడా ఆ బిజినెస్లు వదిలేసి మంచిగా ప్రైవేట్ స్కూల్ పెట్టుకుంటా ఉన్నారు. ఏం లేదు, చిన్న భవనం అద్దెకు తీసుకోవాలి, పెద్దగా అవసరం లేదు, ఒక పెద్ద గ్రౌండ్ అవసరం లేదు. ఇక ఆడ చదువు చెప్పేటోళ్ళు మరి ఏంటిది, వాళ్ళు చదువు చెప్పేటోళ్ళు ప్రిన్సిపల్ చెప్తాడు ఖచ్చితంగా ఫీజు ఇంతే, ఫీజు బరాబర్ కట్టాల్సిందే. ఇక టైకి కట్టాలి, నువ్వు బెల్ట్లు కట్టాలి, యూనిఫామ్కి కట్టాలి, షూస్కి కట్టాలి, షూ లేస్కి కట్టాలి, సాక్స్కి పైసలు కట్టాలి. దాంట్లో మాత్రం నో కాంప్రమైజ్. కానీ ఆయన మీ పిల్లలకి చదువు చెప్పేటటువంటి టీచర్లని మరి ఉపాధ్యాయుల్ని ఎలాంటి వాళ్ళని నియమిస్తా ఉన్నాడు, వాళ్ళకి కూడా ఎంత జీతాలు ఇస్తా ఉన్నాడు, అది కూడా ఒకసారి పిల్లల తల్లిదండ్రులు ఆలోచన చేయాల. మరి ఎందుకనంటే ఉత్తగానే పోతావు, పైసలు కట్టేస్తావు, నిన్ను లోపలికి పోనీయడు. అసలు ఆ గేటు దాటి ఆ స్కూల్ లోపలికి నిన్ను పోనీయడు, నువ్వు బయటనే ఉండాలా, లోపలికి పోనీయడు నిన్ను. లోపలికి పోతే నువ్వు అక్కడ చూస్తావు కదా, మొత్తం ఆ స్కూల్ గది గింతనే ఉన్నది, ఆ టాయిలెట్స్ అంతా ఎట్లనో ఉన్నాయి, ఓ వీళ్ళ చదువు చెప్పేది అని చెప్పి అవన్నీ చూస్తావు. కాబట్టి నిన్ను ఓన్లీ గేట్ లోపలికి పోనీయడు. కేవలం నువ్వు గేటు బయటనే, లేకపోతే పిల్లలు మిమ్మల్ని చూస్తే ఏడుస్తారు, పిల్లలు మిమ్మల్ని చూస్తే మంచిగా చదువుకోరు, ఇప్పుడే వాడు మంచిగా రాసుకుంటా ఉన్నాడు. ఇకని ఈ ముచ్చట్లు నువ్వు పోతే ఆఫీస్ రూమ్కి పోవాలి ఫీజు కట్టడానికి, లేకపోతే గేట్ బయట నుంచే నువ్వు వెళ్ళిపోవాలి. మరి అక్కడ ఏం జరుగుతుంది స్కూల్లో నువ్వు చూడొద్దా? నువ్వు చూడొద్దా అండి, స్కూల్లో చూడాలి కదా. ఇక వేలు లక్షలకు ఫీజులు వసూలు చేసేస్తా ఉన్నారు. ఏం చేస్తారు తెలుసా వీళ్ళు? ఇక కార్పొరేట్ స్థాయి కొన్ని స్కూల్స్ ఉంటాయి, ఇక ఏ జిల్లా కేంద్రాలలో లేకపోతే హైదరాబాద్ పట్టణంలో ఉంటాయి. వాడు బాగానే చదువుతాడు, ఫస్ట్ క్లాస్ నుంచి బాగానే చదువుతాడు, వాడు పిల్లోడు బాగా చదువుతాడు. 8th క్లాస్ వచ్చేసరికి వీళ్ళందరినీ ఎవరెవరైతే చదువుతా ఉన్నారో, వాళ్ళ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎవరెవరైతే చదువుతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక వీళ్ళు పోగు చేస్తారనమాట. వీళ్ళకున్న ఓ 10 ఇన్స్టిట్యూట్లో లేకపోతే 20, 30, 40 ఇన్స్టిట్యూట్లో, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒకరినో ఇద్దరినో బయటికి తీస్తారు. చదివేటోళ్ళని బాగా బయటికి తీసి పిల్లల పేరెంట్స్ తోటి మీ ఓడికి మంచి ర్యాంక్ వచ్చేటటువంటి ఇది ఉన్నది, వాడికి కంపల్సరీ ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంకు, వీళ్ళందరినీ తీసుకుపోయి ఇంకా మంచిగా వీళ్ళతో ఉంటే డిస్టర్బ్ అయిపోతున్నాడు, వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఒక క్యాంపస్ వీళ్ళకి కేటాయిస్తూ ఉన్నాం, వీళ్ళని సపరేట్గా పెట్టి చదివిపిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా కొద్దిగా ఫీజు ఎక్కువ అవుతుంది, ఇంకొంచెం ఫీజు ఎక్కువ అవుతుంది. రైట్, అమ్మ మా పిల్లోడు బాగా చదువుతుందట అని తీసుకుపోయి అక్కడ సపరేట్గా పెడితే ఇక 10కి 9.5, 9.7 వచ్చేటి ఇక ఇప్పుడు 10.10 వస్తాయని చెప్పి విద్యార్థులు ఏం చేస్తారంటే ఇక పైసలు ఏడో ఒక్కడ తీసుకొచ్చి మళ్ళీ వానికి పెట్టే ప్రయత్నం చేస్తారు. పెట్టుబడి పెడితే బ్రహ్మాండంగా చదివేటటువంటి విద్యార్థికి ఇక ఆడ వానికి 10.10 లేకపోతే 9.9 వస్తాయి. ఇక వీళ్ళ స్కూళ్ళ పేర్ల మీద ఫీజులు వసూలు చేసినాయి, వీళ్ళ ఫోటోలు మొత్తం ఇక ఆడ ముద్రిస్తారు. మరి వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఏం చేస్తున్నది? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి ఎవరి దగ్గర ఉన్నది? వచ్చుడుతోటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతా ఉన్నాయి, రీఓపెన్ అవుతా ఉన్నాయి. వచ్చినతోటే ఏమన్నాడు? రైట్, ఇక మేము సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం, యూనిఫాము తర్వాత బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇక అవి స్కూళ్ళలో ఇవ్వడానికి లేదు, మేము ఒక నియంత్రణ చట్టం తీసుకొచ్చేసినాం అని చెప్తివి. అంతకుముందు ప్రభుత్వాలు కూడా ఈ మొత్తుకున్నాయి. కానీ ఫీజు నియంత్రణ చట్టం ఏది? ఎందుకు ఈ సంవత్సరం తీసుకురాలేకపోయారు? మీరు డిసైడ్ చేయండి. ఎల్కేజీకి ఫీజు ఇంత, యూకేజీకి ఫీజు ఇంత, ఫస్ట్ క్లాస్కి ఫీజు ఇంత, 10th క్లాస్కి ఫీజు ఇంత అని చెప్పి ఎందుకు డిసైడ్ చేయలేకపోతా ఉన్నారు? డిసైడ్ చేయండి. పైసలు డిసైడ్ చేయాలి, ప్రభుత్వం డిసైడ్ చేయాలి. ఇగో ఇది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడంటే, రైట్, ఎంతవరకు నియంత్రణ చేయగలిగారండి?
ఫీజులు పక్కగా పెడదాం, ఫీజులు మీరు పట్టించుకోలేదు. యూనిఫామ్కి సంబంధించి స్కూల్స్కి సంబంధించి ఎంతవరకు నియంత్రణ చేసిర్రు? ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ స్కూల్ నడిపించేటటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే మా దగ్గర స్కూల్స్ యూనిఫామ్ తర్వాత మేము బుక్స్ ఇస్తలేము, కానీ మన దగ్గర చెప్పేటటువంటి సిలబస్ ఏదైతే ఉన్నదో, మన దగ్గర చెప్పేటటువంటి మరి ఏదైతే యూనిఫామ్ ఉన్నదో అవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి, ఆ షాప్లో, ఆ బుక్ స్టాల్లో దొరుకుతాయి. ఆడికి పోయి తెచ్చుకోండి. నువ్వు డిసైడ్ చేయి కదా, ఎల్కేజీ కూడా ఏం చదవాలి నువ్వు డిసైడ్ చేయి, ప్రభుత్వం డిసైడ్ చేయి. యూ విల్ డిసైడెడ్ ఉంటాడు కదా, మినిస్ట్రీ ఉంటుంది కదా, విద్యాశాఖ మంత్రి ఉన్నాడు కదా, నువ్వు డిసైడ్ చేయి. యూకేజీకి ఏం చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఎల్కేజీకి ఏం చదవాలి, యూకేజీకి ఏం చదవాలి, ఫస్ట్ క్లాస్కి ఏం చదవాలి అని చెప్పి నువ్వు డిసైడ్ చేయి. నువ్వు ఫీజులు డిసైడ్ చేయి. అంటే ఇక ఇష్టానుసారంగా మరి మండలంలో ఉన్నటువంటి ఎంఈఓలు ఏం చేస్తూ ఉన్నారు, జిల్లాలో ఉన్నటువంటి డిఈఓలు ఏం చేస్తూ ఉన్నారు, ఇక రీజనల్ డైరెక్టర్లు ఏం చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? పర్మిషన్ లేని స్కూళ్ళు ఎన్నో నడుస్తూ ఉన్నాయి. రెన్యువల్ లేదు స్కూల్కి, నడుస్తుంది. ఇక పిల్లోడి పేరుతోటి పొద్దుట నిన్న ఒక ఆయనకి ఒక ఎంఈఓ గారికి ఫోన్ చేసిన, నేను మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి నేను ఒకసారి ఫోన్ చేసిన, సార్ ఎట్లున్నది సార్ కథ, మరి ఏంటి పరిస్థితి ఎట్లున్నది? నేను ఒక స్కూల్ ప్రిన్సిపాల్ని అడిగితే ఆయన చెప్తున్నాడు, నేను ఎల్కేజీ నుంచే లేకపోతే నర్సరీ నుంచే డేటా మొత్తం గవర్నమెంట్కి పంపించాలా అని చెప్తున్నాడు. ఒక ఆయనకి ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తే, నేను ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆ లెవెల్ ఎంఈఓకి ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడంటే, లేదండి గవర్నమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం 6 సంవత్సరాలు వస్తే పిల్లోనికి ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి మాకు డేటా కావాలి, రికగ్నైజ్డ్ స్కూల్ ఏదైతే ఉన్నదో ఆ స్కూల్లో అడ్మిషన్ పొందినట్టు అండ్ పూర్తి డీటెయిల్స్ మాకు మన ఆధార్ కార్డు కానీ లేకపోతే పిల్లోని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ స్కూల్ నుంచి అడ్మిషన్ కానీ మాకు రావాలి అని చెప్పేసానంటే ఈ స్కూల్ ప్రిన్సిపల్ ఏం చేస్తాడు, లేదు మేము నర్సరీ నుంచే డేటా గవర్నమెంట్కి పంపాలా. ఆయన చెప్పేది ఒకలాగున్నది, ఈయన చెప్పేది ఒకలాగుంది. మరి ఎంఈఓ గారు ఎట్లా చెప్తున్నారండి అంటే, ఆ డేటా మా దగ్గర ఉంచుకుంటాం, ఒకవేళ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది అనుకో అప్పటి నుంచే పంపించమని, ఏది 3 సంవత్సరాల నుంచి నర్సరీ నుంచి అని, అప్పుడు మేము గవర్నమెంట్కి ఇస్తాం, అందుకే మేము జాగ్రత్తగా పెట్టుకుంటున్నాం. ఇగో ఇది పరిస్థితి. ఫీజులు కూడా వీళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు ఒక రకమైనటువంటి విధంగా, ఇక ఇంతకుముందు సంవత్సరానికి ఇంత అది ఉండేది, లేదు మంత్లీ ఫీజు వసూలు చేసేటటువంటి కార్యక్రమం. మరి ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, ఎట్లా వసూలు చేయమంటా ఉన్నది? ప్రధానంగా పిల్లల తల్లిదండ్రులంతా కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు చదివేటటువంటి స్కూళ్ళల్లో ఇగో సదుపాయాలు ఎట్లున్నాయి, వాని తరగతి గది ఎంత ఉన్నది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఉండేటటువంటి తరగతి గది క్లాస్ రూమ్ ఏదైతే ఉన్నదో ఇగో ఎంత చదరపు మీటర్లు ఉండాలి, దానికి ఎంత పొడవు ఉండాలి, ఎంత నిలువు ఉండాలి అనేటి డిసైడ్ చేస్తుంది ఖచ్చితంగా. లేకపోతే వానికి ఉండేటువంటి టాయిలెట్స్ ఎంత నీట్గా క్లీన్గా ఉండాలి. చదువుకునేటటువంటి విద్యార్థి వాళ్ళ ఉపాధ్యాయులకి ఖచ్చితంగా బిఏడి ఉండాలా, లేకపోతే టెట్ ఉండాలా. ఇక వీళ్ళు డిగ్రీ పాస్ అయిపోయిన వాళ్ళని, ఇంటర్మీడియట్ పాస్ అయిపోవాలని ఇక వీళ్ళందరినీ తీసుకొచ్చి పెడతాడు. మరి నీ దగ్గర ఖచ్చితంగా ఫీజు వసూలు చేసేటప్పుడు నువ్వు కూడా ఖచ్చితమైనటువంటి పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదండి. వాళ్ళకి జీతాలు ఇవ్వాలన్నా వద్దా? ఇక లేదు, ఇష్టానుసారంగా ప్రభుత్వం ఒకవేళ సిలబస్ ఇదే పెడితే ఆ స్కూల్ అయినా కొంచెం సిలబస్ చేంజ్ చేస్తాడు. సిలబస్ చేంజ్ చేసి ఇప్పుడు సిలబస్ మారింది, ఈ బుక్స్ అక్కడ దొరుకుతాయి, ఇగో యూనిఫామ్ ఇక్కడ దొరుకుతుంది. గియా ముచ్చట్లు పిల్లల్ని పీడించుకొని తింటా ఉన్నారు. భారీ స్కామ్, బీభత్సమైనటువంటి అవినీతి ప్రైవేట్ స్కూళ్ళలో జరుగుతూ ఉన్నది. వీటన్నిటిని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది, ఏం పట్టించుకోవట్లేదు. ఏదో పేరుకి మీరేమో ఇక మనబడి కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ కాండి అని చెప్పి మీరు తిరుగుతూ ఉంటే మిమ్మల్ని అస్సలు బేఖాతర్, మిమ్మల్ని పూర్తిగా పక్కకి నెట్టేసి వీళ్ళు ఊరు బాట పట్టారు. ప్రైవేట్ స్కూళ్ళంతా ఊరు బాట పట్టి ఇక ఊర్లో పిల్లల్ని మొత్తాన్ని పట్టుకొచ్చేసేసి ఇక ఒక దగ్గర బంధించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నో స్వేచ్ఛ లేదు, బంధించడం. మెయిన్ రోడ్డుకు పక్కనే ఉంటుంది ఓ చిన్న బిల్డింగ్, దాంట్లోనే మొత్తం నూకేస్తారు. వాడి పిల్లగాడు ఆడుకోవడానికి లేదు,
వాడి మెంటల్ స్ట్రెస్ తీసుకుపోయి నాగవాగం చేసుకుంటా ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా మంచి మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. మరి ఇదే ముఖ్యమంత్రి నిన్న పోయి 10/10 ఎవరైతే వచ్చినాయో మంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల ఎవరైతే చదివారో వాళ్ళందరికీ సన్మానాలు చేసిండు. నిన్న పిల్లలందరికీ సన్మానాలు చేసిండు. మంచిదే, బడిబాట పెట్టినావు, సన్మానాలు చేస్తా ఉన్నావు. స్కూల్ ఓపెన్ అయిన రోజే ఇగో ఈ రోజు స్కూల్ ఓపెన్ అవుతుందని చెప్తా ఉన్నావు. స్కూల్ యూనిఫామ్ ఇస్తా ఉన్నావు, తర్వాత బుక్స్ ఇస్తా ఉన్నావు, ప్రభుత్వ పాఠశాలలు ఇస్తా ఉన్నావు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా ప్రైవేట్ స్కూల్ వైపు చూస్తూ ఉన్నారు. దాన్ని మరలించేటటువంటి ప్రయత్నం చేయండి. స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వండి. ఎంఈఓకి, డిఈఓకి, ఆర్జేడీకి ఉన్నటువంటి మీ శాఖ ఎవరికైనా ఇవ్వండి. అది మీ దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖ వేరే వాళ్ళకి కేటాయించండి. ఓ మంచి చదువుకున్నటువంటి వ్యక్తికి మినిస్ట్రీ అప్పచెప్పండి, ఆయన చూసుకుంటాడు మొత్తం. అంతేగాని విచ్చలు విడిగా అంటే మరి కమిషన్లు ఏమైనా అందుతా ఉన్నాయా? కార్పొరేట్ స్కూళ్ళ నుంచి వెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఏమైనా అందుతా ఉన్నాయా కమిషన్లు? ఇక వస్తారు అనుకుంటారు. ఇప్పుడు స్కూలు స్టార్ట్ కావడంతో, రీఓపెన్ కావడంతో ఇట్లా ఎవడో ఒకడు వస్తాడు, మాట్లాడతాడు, పోతాడు. ఇదే కదా ప్రతి సంవత్సరం జరిగేది, ఇదే అన్నట్టుంటుంది. నేను అడుగుతా ఉన్నా, పిలిపిస్తా ఉన్నా, రైట్, నాకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా వీడియో కామెంట్ కింద మనకి ఎన్నో కామెంట్స్ వస్తూ ఉన్నాయి. నేను చూపిస్తాను మీకు కామెంట్స్, ఎన్నో కామెంట్స్ వస్తూ ఉన్నాయి. స్కూళ్ళ గురించి మాట్లాడండి అన్న, ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క పరిస్థితి. ఈ మండల స్కూలు, ఈ జిల్లా స్కూలు, ఈ నియోజకవర్గం స్కూల్ అని చెప్పి ఎన్నో కామెంట్స్ వస్తూ ఉన్నాయి. రైట్, ప్రతి మండలంలో ఓ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఎంఈఓకి ఒక దరఖాస్తు పెట్టండి. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక దరఖాస్తు పెట్టండి. మండలంలో ఎన్ని స్కూల్ ఉన్నాయి, ఎన్నిటికి పర్మిషన్స్ ఉన్నది, వాళ్ళు ఏ విద్యార్హతతో ఉన్నారు, ఆడ స్కూల్ ప్లే గ్రౌండ్ ఉన్నదా లేదా అని చెప్పి పెట్టండి. లేకపోతే నీ జిల్లాలో ఉన్నటువంటి డిఈఓకి పెట్టండి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి పెట్టండి. 100కి 100% ఖచ్చితంగా మార్పు అనేది మ్యాక్సిమం వస్తుంది. మార్పు అనేది వస్తుంది. ప్రశ్నించాలి. ఎప్పుడైతే నువ్వు ప్రశ్నించడం మొదలు పెడతావో ఇగో అప్పుడు కొద్దిగా మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం నేను అది మార్చేస్తా, ఇది మార్చేస్తా, నేను పెద్ద తోపు అవసరం లేదు. నీ మండల స్థాయిలో ఎన్ని స్కూళ్ళు అయితే ఉన్నాయో మండలంలో ఒకళ్ళు అడగండి, ఎంఈఓని గట్టిగా నిలదీయండి. నిలదీస్తే అప్పుడు స్కూల్ డేటా మొత్తం నీకు ఇస్తాడు. అసలు ప్రైవేట్ స్కూళ్ళకి పైసలు పోవాలి, పైసలు ఇవ్వాలి, ఈ కాదు. స్కూల్కి అకౌంట్ ఉండాలా. స్కూల్ అకౌంట్ ఏదైతే ఉన్నదో రికగ్నైజ్డ్ స్కూల్ మీద ఫరం అకౌంట్ ఉండాలా. ఆ ఫరం అకౌంట్లోనే ఖచ్చితంగా 100కి 100% ఆ పిల్లోడి తల్లిదండ్రులు ఎవరైతే ఉందో ఆ ఫీజులు అందులో వేయాలి. ఆ ఫీజులు అందులో వేసినప్పుడే ఇగో పూర్తి డేటా కూడా ప్రభుత్వం దగ్గర వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఎల్కేజీ పిల్లోనికి ఎంత ఫీజు తీసుకున్నారు, ఏ చొప్పున ఫారం అకౌంట్లో వేసిరు పైసలు, నువ్వు పోతావు, ఉన్నప్పుడు పైసలు ఇస్తావు, వస్తావు, ఓ మాన్యువల్ రసీదు ఇస్తాడు, గంతేనా? దారుణమైనటువంటి పరిస్థితులు ప్రైవేట్ స్కూళ్ళలో జరుగుతూ ఉన్నాయి. ఇంకా బొచ్చడి, ఇక వీళ్ళు చెప్పే ముచ్చట్లు, వీళ్ళు చెప్పే కథలు ఇవన్నీ. అందుకే నేనేం అడుగుతా ఉన్నాను అంటే, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు డిసైడ్ చేయండి, ఫీజు నియంత్రణ చేయండి. ఇగో ఈ సంవత్సరానికి ఇంతే ఫీజు, 100కి 100% సిలబస్ డిసైడ్ చేయి. ఈ ప్రైవేట్ స్కూళ్ళ దందాను అరికట్టాలంటే మాత్రానికి ఖచ్చితంగా ప్రభుత్వం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలా. ప్రధానంగా వీళ్ళు ఏం చేయాలంటే ఫీజు వీళ్ళే డిసైడ్ చేయాలి. ఫీజు ఆల్మోస్ట్ ఆల్ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు కూడా వీళ్ళే డిసైడ్ చేయాలి ఫీజు. తర్వాత సిలబస్ 100కి 100% సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ కూడా ఖచ్చితంగా మార్పులు చేర్పులు లేకుండా ప్రభుత్వమే సిలబస్ డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం డిసైడ్ చేయాలి సిలబస్ ఏదైతే ఉందో. సిలబస్ డిసైడ్ చేయడంతో పాటు ఇక ఇప్పుడు ఇంతకుముందు పెట్టిన అన్ని రూల్స్ ఉన్నాయి. ఇక ఆ రూల్స్ని కూడా మరి ఇక మార్చుతుందా లేదా అనేది ఇక తెలవనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ ఉండాలా, వానికి ప్లే గ్రౌండ్ ఉండాలన్నా, టాయిలెట్ చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేయాలి. విద్యా బోధన ఎవరెవరైతే ఇస్తా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా అన్ని అర్హతలు ఉండేటట్టు చూసుకోవాలా. వాళ్ళ సర్టిఫికెట్లను ఎంఈఓకి ఇవ్వాలా. ఇవన్నీ ఉన్న రూల్సే. ఇక సరే అది కూడా చేయాలి. ప్రధానంగా అది కూడా చేయాలి. 4th వన్ ఏం చేయాలంటే ఖచ్చితంగా కూడా వాడి స్కూల్ ఫారం అకౌంట్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ స్కూల్ ఫారం అకౌంట్ ఏదైతే ఉంటుందో 100కి 100% ఇగో ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దాంట్లోనే ఫీజు మొత్తం వేయాలి. పిల్లల ఫీజు మొత్తం కూడా ఖచ్చితంగా అక్కడే వేయాల్సి ఉంటుంది. ఇక వీటన్నిటి పక్కకు పెడితే
గిరిజన ప్రాంతాలలో కూడా ఇక ఈ దందా ఎక్కువైపోతుంది. 170 యాక్ట్ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలలో కూడా ప్రధానంగా ఏవేవైతే జిల్లాలు అయితే ఉన్నాయో ఇక గిరిజన ప్రాంతాలలో కూడా ఇక ట్రైబల్ ఏరియాలలో కూడా ఇది ఎక్కువగా ఇక ఒకరిని చూసి ఒకళ్ళు ట్రైబల్ ఏరియాస్ కూడా ఎక్కువ అయిపోయినాయి. అక్కడి నుంచే మనకి ఎక్కువ మెసేజ్ వస్తూ ఉన్నాయి. ఆ ట్రైబల్ ఏరియా నుంచే బీభత్సమైన మెసేజ్లు వస్తూ ఉన్నాయి. అన్న స్కూల్ అంతా దరిద్రంగా ఉన్నది, ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ రూల్స్ ఒకటి ఉంటే వీళ్ళు ఒకటి చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. 100కి 100% ఇగో బాగు చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా కూడా మనం ప్రతిదీ మనది వీడియో ఏదైతే ఉన్నదో ప్రతి డిఈఓకి ఎంఈఓకి పంపించడం జరుగుతుంది. 100కి 100% పంపిస్తాం. ఏ రకంగా స్పందిస్తారు, ఇప్పుడు ఏదో వచ్చి చెప్పినాం పోయినాం కాదు. మండలంలో ఉన్నోళ్ళు ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి, ఏం రాయాలి, ఏం దరఖాస్తు పెట్టాలి వైట్ పేపర్ మీద నేను చెప్తా. సార్ దరఖాస్తు చేయండి. మాకు వచ్చిన కామెంట్లు కూడా ఒకసారి మీకు చెప్తా. మాకు వచ్చిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో ఒకసారి మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి విపరీతమైన కామెంట్స్ స్కూళ్ళల్లో అన్న ఇన్నై లేవన్నా, ఇదన్నా ఇగో అట్లా స్కూల్ ఉంది, ఇట్లా స్కూల్ ఉంది అని చెప్పేసి దిలీప్ రండి, దిలీప్ గారు ఒకసారి రండి. మనకు ఆ సిస్టమ్స్ ఈ స్కూల్కి సంబంధించినవి పంపిస్తారు కదా, స్కూల్కి సంబంధించినటువంటి మనకు వచ్చే కామెంట్స్ ఏవేవైతే ఉన్నాయో అది ఒకసారి ఫోటో తీసుకొని పెట్టుకోమన్నా, పెట్టిరా ఫోటో ఏదో ఒకసారి. ఇగో ఇట్లే వస్తా ఉన్నాయి అన్న. ఈ స్కూల్లో మొత్తం ఎవరికి బీఈడి లేదు, టీటీసీ లేదు, టెట్ లేదు, వాళ్ళ సర్టిఫికెట్లు కూడా ఏమి లేవు, అవి ఎంఈఓ కూడా అక్కడ సమర్పించలేదు అని చెప్పి ఒక ఆయన చెప్తున్నాడు. తర్వాత అన్న తరగతి గదిలో కనీసం ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు, ఫైర్ సేఫ్టీ లేదు, ఓ బల్లలు బెంచీలు కాదు, గ్రౌండ్ కేదాన మైదానం, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏమి లేవని చెప్పేసి ఇక అదొకటి చెప్తున్నారు. తర్వాత వెహికల్స్ ఉంటాయి కదా, ఇక వసూలు చేస్తారు కదా ఇష్టం వచ్చినట్టు, ఒక పెద్ద డొక్కు వెహికల్ ఒకటి పెడతారు. ఎప్పుడు వెహికల్ ఒకటి ఉంటుంది, దానికి ఒక బ్రేకింగ్ ఇన్స్పెక్టర్ ఆయన ఇచ్చిన సంతకం ఉండదు, ఏముండదు, దానికి కూడా వసూలు చేయాలి. స్కూలు ఆ ఫీజును వసూలు చేయాలి. ఇష్టం వచ్చిన డ్రైవర్ కోట్ లేదన్నా ఏం లేదు. ఫిట్నెస్ వెహికల్ యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్, తర్వాత డ్రైవర్ హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా ఏం లేకుండా ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా ట్రైబల్ ఏరియాలలో ఇగో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ట్రైబుల్ నుంచి వచ్చినటువంటి మెసేజ్ మొత్తం ఇట్లనే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఇట్లనే ఉన్నది. విద్యా సంవత్సరం హక్కు 2009 ప్రకారం ఏం పాటించట్లేదు, ఇష్టం వచ్చినట్టు వసూలు చేసేస్తా ఉన్నారు. ఇగో ఇది కథ ముచ్చట. దిలీప్ గారు అసలు ప్రైవేట్ స్కూల్ మొత్తం ముచ్చట, ప్రైవేట్ స్కూల్స్ అనేది ఇప్పుడు రానున్న రోజులు ఎలా తయారు. అసలు ఒకప్పుడు విద్య అంటే ఎలా ఉండేది మనం చదువుకున్నప్పుడు, కానీ ఇప్పుడు మనం చదువుకునే వాళ్ళం, ఇప్పుడు చదువుకుంటున్నారు. అవును, రెండింటికి తేడా ఉంది. నాట్ అవుట్ సేమ్. వ్యాపారం అయిపోయింది. బుక్స్ కి ఒక రేటు, డ్రెస్ కి ఒక రేటు, యూనిఫామ్ ఒక రేటు, పోనీ ఇవన్నీ చక్కగా చేస్తాం. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తారంటే అది ఉండదు, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉండదు, టీచర్స్ సరిగ్గా ఉండరు. పోనీ ఇంత వసూలు చేస్తామని టీచర్స్ కి ఇస్తుంటే టీచర్స్ కి ఉండదు. ఇప్పుడు మనం చూసుకున్నాం కామెంట్స్ అంటే మౌలిక వసతులు ఉండవు, సదుపాయాలు ఉండవు, మస్తు ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు ఒత్తిడి పెట్టేయాలి. నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తాను, యూఆర్ ఎలిజిబుల్, నీకు ర్యాంక్ వస్తానే మార్క్ స్కోర్ అంటే నీకు ఫ్యూచర్ ఉంటున్నావు, ఒక భ్రమలో పెరిగొస్తున్నారు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీకు అందరికి చెప్తున్నా, అది స్కూల్ అయినా, కాలేజ్ అయినా, యూనివర్సిటీ అయినా, ఏవేంటంటే విద్యార్థికి కావాల్సింది ఏంటి, క్రమశిక్షణతో పాటు జ్ఞానం కావాలి. ఈ రెండు తప్ప అవే వస్తున్నాయి. సో ఇప్పుడు వీడు రేపు పొద్దున ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు మనకి రెండు నేర్పేవారు చిన్నప్పుడు. ఏమని చదువుకుంటే ఒకలా ఉంటుంది లైఫ్, చదువుకోలేకపోతే ఒక లైఫ్, రెండింటికి రెడీ చేసేవారు. సో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నిలబెట్టుకున్నాం. కానీ వీళ్ళకి ఇలా కాదు, ఇప్పుడు నువ్వు చదవకపోతే నీ లైఫ్ గోవిందా అంటున్నారు. అంతే. పాపం దాంట్లో ఒత్తిడిలోని ఆత్మహత్యలు చేసుకుంటారు, తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. నాకు అర్థం కాదు. తినక వచ్చే శాలరీ కొంచెం సరిగా తినరు, ప్రశాంతంగా ఉండరు, కానీ పిల్లోడి ఫీజు కట్టాలి. ఆడ 100 మంది ముందు ఫీజు అడుగుతాడు, 100 మంది ఫీజు అడిగితే పిల్లోడు ఇంటికి వచ్చి గోల్ చేస్తాడు. ఇగో ఇది ఇక్కడ కంపారిజన్ లో పక్కింటోడికి వాడికి వచ్చింది, ఎదురింటోడికి వాడికి వచ్చింది, ఒత్తిడే చచ్చిపోతున్నారు పిల్లలు. దారుణమైనటువంటి వీళ్ళ మొక్కలు ఇప్పుడు తల్లిదండ్రులు గైడ్ చేస్తున్నారు. నీకు ఫస్ట్ ర్యాంక్ వై డౌన్ గార్డ్, ఫస్ట్ ర్యాంక్ అమ్మాయికి ఎలా వచ్చింది, వీళ్ళ మొక్కలు చిన్నప్పుడు ఎప్పుడైనా వచ్చాయి. అదే కదా,
వీళ్ళ మొక్కలకి ఎవరైనా వచ్చాయి తల్లిదండ్రులకి. ఇక ఏం చెప్తారంటే వీళ్ళు అసలు అన్నిటికంటే పెద్ద స్కామ్ ఇది. స్కామ్ ఇదే భయంగా. ఇగో ఆ మంత్రి అన్ని వందల స్కామ్ చేసిండు, ఈ ముఖ్యమంత్రి ఇన్ని కోట్లు స్కామ్ చేసిండు, లేకపోతే వాడేదో అది స్మగ్లింగ్. ఇది కాదు, అన్నిటికంటే ప్రధానమైనటువంటి స్కామ్ ఏదైతే ఉందంటే విద్యా వ్యవస్థ, ప్రైవేట్ స్కూల్ దందానే. అటు రాష్ట్రం ఇప్పుడు ఢిల్లీ చూసుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనకు ఉదాహరణగా ఢిల్లీ ఉంది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఉంది, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ. అక్కడ ఎడ్యుకేషన్ కి బడ్జెట్ లో 40% కేటాయించారు. స్కూల్స్ చూడండి, గవర్నమెంట్ స్కూల్స్ అని అనుకుంటాం మనం. విద్య గానీ అక్కడ వాళ్ళ వసతులు కానీ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తున్నాం అది దేశం మొత్తం అన్ని ప్రభుత్వాలు అవలంబించవచ్చు, కానీ అవలంబించట్లేదు. ఎందుకు? ఇక్కడ ఎక్కడ లోపం ఉంది? ప్రభుత్వం లోపం ఉందా, నాయకుల లోపం ఉందా, వ్యవస్థలో లోపం ఉందా, వ్యక్తుల లోపం ఉందా? అర్థం కావట్లేదు. వ్యాపారాలు వేరే వేరే వ్యాపారాలు చేసుకుంటారు, మొత్తం బంద్ చేస్తున్నారు. పుట్టగొడుగులు లాగా గల్లీకి ఇప్పుడు హైదరాబాద్ సంవత్సరం వచ్చిందంటే కథం. ఇక హైదరాబాద్ లో అయితే హైదరాబాద్ చూసుకుని ఇప్పుడు సోమాజిగూడ నుంచి ఏరియాలో చూసుకుని సుమారు 2-3 స్కూల్స్, గల్లీకి 2 స్కూల్స్. దానికి పాసులు ఉన్నాయో తెలియదు. దాంట్లో జాయిన్ చేసేటోడికి కమిషన్ మళ్ళీ ఉంటారు వాళ్ళ కమిషన్. దానికి లైసెన్స్ ఉందో తెలియదు, రికగ్నైజేషన్ ఉందో లేదో తెలియదు. ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉండదు. ఆ స్కూల్ మొత్తం తోసి పడేస్తారు. ఇప్పుడు ఒక స్కూల్ అంటే ఎలా ఉండాలంటే ఓపెన్ ప్లే గ్రౌండ్ ఉండాలి, కొన్ని వసతులు ఉండాలి, ఫైర్ ఎక్స్టింగ్విషన్ ఉండాలి, విజన్ ఉండాలి. నెక్స్ట్ మా స్కూల్ ఇది కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే ఏముండవు. పోనీ ఇంత ఫీజు వసూలు చేస్తున్నారు, ఉపాధ్యాయులు కానీ జీతాలు ఇస్తున్నారంటే వాళ్ళు 10,000, 15,000, 18,000 పాపం. ఇంటర్మీడియట్ పాస్, డిగ్రీ ఫెయిల్ వాళ్ళ క్వాలిఫికేషన్స్. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్స్ మీరు చూసుకోండి, గవర్నమెంట్ స్కూల్స్ లో ఎంఎస్సి బిఈడి, ఎంఏ బిఈడి, ఎంఫిల్ బిఈడి, మంచి ఎడ్యుకేషన్స్ వాళ్ళంతా మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఉండిపోయారు. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ తేవాలి. ఏమనంటే ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం కావాలన్నా, పథకాలు కావాలన్నా వాడు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉండాలి. అలాంటి వాళ్ళకి ఇస్తాండి, కానీ వ్యవస్థలో మార్పు అనేది రాదు. ఇక్కడ ప్రభుత్వంతో పాటు ప్రజల్లో ఎట్లుంటదంటే ఇక ప్రతి సంవత్సరం స్టార్టింగ్ ఇయర్ ఏమంటారంటే ఇదే ఒక మాట, వస్తాడు ఎవడో ఒకడు వస్తాడు చెప్తాడు, ఇట్లా చెప్తారు, జరుగుతూనే ఉంటది, పోయేది పోతూనే ఉంటది. స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది మొత్తుకుంటారు అని అడుగుతారు. అందుకే నేను చెప్తా ఉన్నా, ప్రతి మండలంలో ఉన్నటువంటి ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ తీసుకొని 100% మాకు కాల్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఎంఈఓకి ఎట్లా దరఖాస్తు పెట్టాలి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ వైట్ పేపర్ లో నువ్వేం రాయాలి మేము చెప్తాం. ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఆ మండలంలో, వాడు ఏం సేఫ్టీ పాటిస్తా ఉన్నాడు, అక్కడ చదువుకునే పరిస్థితి ఏంటిది, రికగ్నైజ్ ఉన్నదా లేదా, మాకు కాల్ చేయండి మేము చెప్తాం. సమాచారం పెట్టండి, లేకపోతే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పెట్టండి. జిల్లాలో ఎన్ని స్కూల్ ఉన్నాయి, 100కి 100% కొద్ది గొప్ప మార్పు. ఇక ప్రధానంగా ఎన్ని పక్కన పెడితే హైదరాబాద్ సిటీలో మరీ దారుణం. అసలు ఒక రేటు, సాక్స్ కో రేటు, షూస్ కో రేటు, డ్రెస్ కో రేటు, లేసుకో రేటు అంటే అసలు స్కూల్ షూ లేసుకో రేటు. వీళ్ళు విద్యను అందిస్తున్నారా, వ్యాపారం కూడా ఇలా చేయనేమో బడిబాట అని పడతాడు. బడిబాట మంచిదే, పోతున్నావు ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేయమని చెప్తున్నావు. ఈ ప్రైవేట్ స్కూల్ అంతా ఊరు పాడబడుతున్నారు. ఇక ఊర్లలో పోయి పిల్లగాళ్ళని మొత్తం పట్టుకొని రావటం, చేయటం, స్కూల్లో జాయిన్ చేయించు. ఇక్కడ ప్రభుత్వంతో పాటు ప్రజల తప్పు కూడా ఉంది. ఇక్కడ ఇది మారాలంటే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు కమిషన్లు వెళ్ళిపోతున్నాయి. ఈ కమిషన్ చూసి చూడటం వదిలేస్తున్నారు, సామాన్యుడికి భారం పడిపోతుంది. 100కి 100% ఈ వీడియో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కి, తర్వాత ఎంఈఓ మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కి, విద్యాశాఖ డైరెక్టర్ కి, హైదరాబాద్ లో ఉన్నటువంటి మరిగా ఎవరెవరైతే ఇక్కడ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మేము కూడా ఖచ్చితంగా వెళ్ళి ఇక్కడ ఎవరెవరైతే విద్యాశాఖకి సంబంధించిన ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం కూడా ఇక్కడ లెటర్ ఇవ్వడం జరుగుతూ ఉంటది. ఏ స్కూల్ అయినా సరే మీ ఇష్టానుసారంగా స్కూల్ ఫీజులు వసూలు చేస్తాం, పిల్లగాన్ని అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, దొంగ మాట లోపలికి పోనీయరు. గేటు బయట ఉండాలా, లేకపోతే ఆఫీస్, ఈ రెండే. లోపలికి పోతే ఇక చూస్తాడు, లోపలికి పోతే తెలుసా, పిల్లగాడు మిమ్మల్ని చూస్తే ఏడుస్తాడు. పిల్లగాడు వాడు ఇప్పుడే మంచిగా చదువుకుంటాడు, వాడు ఇప్పుడే మంచిగా రాసుకుంటాడు, మిమ్మల్ని చూస్తే వాడు బయటకు వచ్చేస్తాడు. ఇక లోపలికి పోతే ఆ టాయిలెట్స్, ఆ టీచర్లు, ఆ కథ మనకు కనపడుతుంది కదా, లోపలికి పోనీరు. పైసలు కూడా 100కి 100% ఇప్పుడు నేను చెప్పిన, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ఏదేదైతే ఉన్నదో ఇక ఫీజు ఖచ్చితంగా కూడా వాళ్ళే డిక్లేర్ చేయాలి. ప్రభుత్వం ఇగో LKG 1 కింత, UKG 1 కింత, 10th క్లాస్ 1 కింత, అది ప్రభుత్వం డిసైడ్ చేయాలి. ఆ తర్వాత ఏదైతే సిలబస్ కూడా డిసైడ్ చేయాలి. సిలబస్ కూడా డిసైడ్ చేస్తే ఎక్కడైనా దొరుకుతాయి. ఏ బుక్స్ నువ్వు హైదరాబాద్ పోయినా దొరుకుతాయి బుక్స్, నువ్వు యాడికి పోయినా బుక్స్ దొరుకుతాయి. మెయిన్ ఇంకోటి చూసారా, ఇప్పుడు 5th క్లాస్ చదివినాడు 6th క్లాస్కి వెళ్తారు కదా, 6th చదివిన 7th కి వెళ్తారు కదా. ఇప్పుడు వీడు 5th నుంచి 6th కి వస్తారు కదా, 5th క్లాస్ చదివిన బుక్స్ పని చేయమంటే అది ఎలా పని చేయాలి? అదే కదా సంవత్సరాలు ఎలా మారిపోతుంది. ఇది ఒక స్కామ్ కాకపోతే అసలు భారీ అవినీతి, అత్యంత కుంభకోణం. ప్రైవేట్ స్కూల్ చాప కింద నీళ్ళగా దందా జరుగుతుంది. 100కి 100%. మీ దగ్గర ఏమన్నా వీడియోస్ కానీ లేకపోతే రికార్డింగ్స్ కానీ
ఏదైనా స్కూల్ కి సంబంధించినవి ఇగో ప్రిన్సిపాల్ అంత అడిగిండు ఇంత అడిగిండు, లేకపోతే స్కూల్ ఫోటో తీయండి, ఆడ బాగా లేకపోతే రప్పియండి, 100కు 100% ఇక్కడ వేసి చూపిస్తాం స్క్రీన్ మీద. ఖచ్చితంగా ఆ స్కూల్ ని బాగు ఇప్పుడు చేసేటటువంటి ఒక ప్రయత్నం దేశం చేస్తాం. బాగుపడాలంటే ఎక్కడ బాగుండాలండి? విద్యా వ్యవస్థ బాగుండాలి. విద్యా వ్యవస్థ బాగుంది, ఉపాధి బాగుంది, వైద్యం బాగుంటే దేశం ఆటోమేటిక్ గా దేశం రాష్ట్రాన్ని వస్తుంది. అవును. కానీ ఈ మూడిట్లో లోపం ఉండడంతో దేశం కానీ రాష్ట్రం కానీ అధోగతి పడైపోతుంది. ఇంకోటి ప్రధానంగా కూడా ఇవి మారాలి. విద్యార్థుల తల్లిదండ్రులు అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే, మనం పోతాం, మన దగ్గర ఒక 5,000 ఉంటాయి, పోతాం ఆ ప్రిన్సిపాల్ గారికి, సార్ నా దగ్గర ఒక 5,000 ఉన్నాయి తీసుకోండి అని చెప్పి చేతులు పెడతాం, వస్తాం. పైసలే మనం ఇచ్చే పైసలే, మనం కట్టే పైసలే. కానీ అట్లా కాదు, స్కూల్ కి ఫారం అకౌంట్ ఉండాలా, ఫారం అకౌంట్ ఉండాలి విత్ ప్రూఫ్. ఫారం అకౌంట్ ప్రభుత్వం నడిపించాలా. నడిపించాలి. నువ్వు ఆ అకౌంట్ లో పైసలు వేసేసాయి, బెస్ట్. ప్రభుత్వం ఎప్పుడైతే డిసైడ్ చేస్తుందో అప్పుడు పైసలు కట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. భారీ అవినీతి విద్యా వ్యవస్థలు అయితే భయంకరంగా జరుగుతున్న పాటు తల్లిదండ్రులైనా ఎవరైనా ఫోకస్ చేసి పెట్టండి. యూకేజీ చదివేవాడికి ₹1,00,000 అయ్యా, నాకు అర్థం కాదు. వాడికి అపం శుభం తెలియనాడు. పైగా ఒక టీచర్ ఏదో స్కూల్లో చెప్తున్నారు, మీ పిల్లోడు హీస్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్, అన్ఫిట్ ఫర్ దిస్ స్టడీ అని చెప్తున్నా. సిగ్గు అనిపించేది ఆ టీచర్. వాడు అన్ఫిటా నువ్వు అన్ఫిటా? విద్యా వ్యవస్థలో విద్య కరెక్ట్ గా చెప్పలేకపోవడం. రైట్, ఏదేమైనా కానీ మన వంతు బాధ్యత తీసుకోవాలి, ఎంతో కొంత దీన్ని కంట్రోల్ చేయాలి. మీకు అవగాహన కావాలన్నా, ఎవడెవరికి లెటర్ పెట్టాలన్నా, ఏం చేయాలన్నా సరే ఖచ్చితంగా మాకు కాల్ చేయండి, లేకపోతే కామెంట్ కింద మీ నెంబర్లు పెట్టండి, మీకు 100కు 100% కాల్స్ చేస్తాం. ఈ ఫీజుల నియంత్రణ, ఈ ప్రైవేట్ స్కూల్ దందా ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా ఆపేటటువంటి ప్రయత్నం మాతో కలిసి మీరు కూడా పోరాడండి. ఈ ఒక్క దాంతోనే కాదు, ఖచ్చితంగా కూడా ఇది అంతమయ్యేంత వరకు కూడా దీని మీద ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం. స్కూల్సే కాదు, కాలేజెస్ అయినా, డిగ్రీ కాలేజ్ అన్ని ఇదే దందా మనకి. మొత్తం ఎల్కేజీ టు పీజీ వరకు ఇదే ఉందబ్బా. అందుకే దేశంలో కానీ రాష్ట్రంలోని విద్యా వైద్యం అనేది ఫ్రీగా మనకు ఉండాలి. మనకు ఆ రెండు తప్ప అన్ని ఇవ్వడంతో చూడండి. సరే, ఏదేమైనా నడుస్తా ఉంటది ఎక్కడ అనేది. సరే, ప్రభుత్వాలు నడుస్తా ఉంటాయి, సరే నడిపిస్తా ఉంటారు, కొద్దో గొప్ప నడుస్తా ఉంటది. ఎక్కడ నడవట్లేదు అది మనం చెప్పం. మరి ఈ రేంజ్ లో మరి దందా. పెళ్లి చేసుకోవాలంటే భయపడతారు, పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు ప్రెగ్నెంట్ వస్తే భయమే. ఏ స్కూల్లో జాయిన్ చేయాలో ఏంటిదో ఇగో ఈ కథకు వచ్చింది ముచ్చట. రైట్, ఏదేమైనా కానీ 100కు 100% మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి, మీకు మేము సహకరిస్తాం. ఏదేమైనా ఈ వ్యవస్థను అన్నింటినీ కూడా రూపుమాపేటటువంటి ప్రయత్నం మనం ముందుకు తీసుకుపోదాం. థ్యాంక్ యూ.